యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా ఆశీర్వాదం కావాలి. మనకి ఆశీర్వాదం ఉంటేనే మన జీవితంలో ఏదైనా పొందుకోగలుగుతామో, మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించబడుతూ ఉంటాయి. ఆశీర్వాదం లేనప్పుడు మన జీవితంలో ఏది జరగదు ప్రియులారా. కాబట్టి రోజు కూడా దేవుని నుండి ఒక ఆశీర్వాదం, బ్లెస్సింగ్, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆశీర్వాదం మనకి దినమంతా కూడా ప్రతి పనిలో కూడా ఆశీర్వాదం తోడుగా ఉంది. ప్రతి విషయంలో అద్భుతాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వాని ప్రాణము పుష్టిగా నుండును. నిజమే, సోమరితనం కలిగిన వానికి ఏమీ దొరకదంట. ఏముంటుంది? ఏమీ దొరకదు. ఉదయం లేస్తే పడుకోవడం, నిద్రపోవడము, ఏ పని చేయనప్పుడు ఏది పొందుకోలేము. కష్టపడిన వాడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. కష్టపడిన వాడి జీవితంలో ఏది కూడా పొందుకోలేము. అందుకే అంటున్నాడు ఇక్కడ, సోమరి ఆశపడతాడు. ఎన్ని ఆశలు ఉంటాయో సోమరితనం కలిగిన వాళ్ళకి. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనాలి, ఇది కొనాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎన్ని మాటలు చెప్తారు. కానీ వాళ్ళు ఒళ్ళు వంచరు, ప్రార్థన చెయ్యరు, పరిగెట్టరు. ఏ విషయంలో కూడా పరుగుతనం ఉండదు. సోమరితనాన్ని కలిగి అలాగే ఉంటారు. కానీ సోమరిగా ఉన్నవాడికి ఏమి దొరకదు అంటాడు. కానీ శ్రద్ధ గల వారికి ప్రాణమునకు పుష్టిగా నుండును. శ్రద్ధ, నిత్యము కూడా ఆలోచించి శ్రద్ధగా పనిచేసేవాడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ప్రార్థన చేయండి అంటే ఎంతమంది సోమరిగా తెల్లవారుజామున ప్రార్థన చేయడానికి లేవరు. ఉదయం 1 గంట ప్రార్థన చేసుకోవడానికి చేయలేరు, ఏది చేయలేరు. కానీ దేవుడు కార్యాలు చేయాలంటే, అద్భుతాలు జరగాలి, దేవుడు ఖచ్చితంగా చేయాలి. మనమైతే మనమైతే సోమరితనాన్ని కలిగి ఉంటాము, బద్ధకంని కలిగి ఉంటాము. కానీ దేవుడైతే కార్యం చేయాలి. అలా ఎలా జరిగించబడుతుంది ప్రియులారా? కాబట్టి మన జీవితంలో శ్రద్ధగా దేవుణ్ణి వెతుకువాని జీవితంలో పుష్టిగా మనం తింటాం, పుష్టికరమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. దేవుడు పుష్టిగా మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే నువ్వు శ్రద్ధతో దేవుని వెతికినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధను కలిగి, ప్రార్థనను కలిగి, మనలో సోమరితనాన్ని తొలగించుకొని దేవునికి ఇష్టకరంగా నిలిచి ఉన్నప్పుడు మనము ప్రతి విషయంలో కూడా ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ప్రార్థన. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ఈ దినము ఈ యొక్క వాగ్దానమును ప్రతి వేగముగా చూస్తూ వేగముగా అతి గ్లోరీ కాంది ఫావరి గ్లీరీ ఫావరిమా ఐ కెన్ సో మై సెల్ బి కాంది లిబోస్టెల్ బి కాఫ్ ఫావరిమా చూస్తూ వినుచు ప్రతి వేగమైన ఆశీర్వాదం పొందుకునేటట్లు నీ కృప దయచేయండి ప్రభా. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండక ప్రభా, ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నాయన, ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మీ జ్ఞానమును దయచేయండి ప్రభా. రాస్తూ ఉన్న ప్రతి బిడ్డ ప్రభా వేగమైన కృప రికాసి మై షెల్ బి కాసి కమాందర. అప్పుల సమస్యల చేత బాధపడుతున్న వారి జీవితంలో ప్రభా, ఓ గొప్ప అద్భుత వేగమైన ప్రభా, గొప్ప వికాసమైన కృప రికాసమైన దయచేయండి నాయన. వ్యాధుల చేత, అనేక శ్రమల చేత ప్రతి నేకంలో ఉంటున్న వారు ప్రభా, వారిని విడిపించి లార్డ్ ద గ్లోరీ కమాందర స్వస్థత అతి వేగమును దయచేయండి నాయన. ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో అద్భుతము జరుగును కాక, ఓ గొప్ప కార్యములు జరుగును కాక, వారు అడుగుచున్న ప్రతిదీ పొందుకున్నట్టులో ఓ గొప్ప కార్యము చేయబడను కాక. రికాందలరవసిక వెంకటేశ్వరమైన కృపాశీర్వాదం దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.